జూన్ 2 ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిందో తెలంగాణలో ఖచ్చితంగా బరిలో ఉంటాం, ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతామని మీ ద్వారా తెలియజేస్తాం. ఎందుకంటే సమాజంలో ఈరోజు మనం చూసుకుంటున్నాం, రాజకీయాలు ఏ రకంగా అయిపోయినాయి. డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు అయిపోయినాయి. డబ్బుకి చాలా ప్రాధాన్యత ఇస్తూ మిగతా పార్టీలు, మన పార్టీలో మాత్రం నిజాయితీగా ఉండే వ్యక్తులకి అవకాశం ఇచ్చే నాయకుడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసుకోరు, గతంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేసే వ్యక్తులకి మేము బీఫామ్ చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే కూడా ఇక్కడ సాగర్ గారు అయితే, అదేవిధంగా తనిష్ గారు, వాళ్ళు సొంతంగా వాళ్ళే పోటీ చేసినట్టు ఇక్కడ ప్రచారంలో పాల్పంచుకున్న మనం చూసినట్టయితే ఏ రకంగా అయితే ప్రతి చోట. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే కొత్త తరం రావాలి, కొత్త రక్తం ఉండాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎట్లయిపోయినాయంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఇంకెవరన్నా అల్లుడు, ఇంకెవరన్నా ఇంకో చెప్పొద్దు, ఆ రకంగా అయిపోయినాయి రాజకీయాలు. ఇక్కడ జనసేన పార్టీలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల నుంచి, మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఏకమై ఒక కొత్త తరం రాజకీయం చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు సమాజంలో మార్పు రావాలంటే ప్రతి అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వేరే పార్టీలకు ఏవైతే రైట్స్ ఉంటాయో మనకు అంతకంటే ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వంలో లేము, మన నాయకుడు కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాదు. అది మీరు గమనించాలి. ప్రతి అంశాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సత్తా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏమైపోయింది, రేపు మనకు మీడియా కావాలి, సోషల్ మీడియా టాప్ అయిపోయింది. సోషల్ మీడియాలో మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళకు 2.5 లక్షల జీతం ఉంటుంది. వాళ్ళ పని ఏంది, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని పరిపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత 5 ఏళ్లలో వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక రేషన్ కార్డు గురించి ఎమ్మెల్యే పోతాము, కలెక్టర్ దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాము, ఆర్డీఓ ఆఫీస్ తిరుగుతుంటాము. ఇవన్నీ అవసరం లేదు. ఆ బాధ్యత ఆ ఎమ్మెల్యే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే అతనికి 2.5 లక్షల జీతం మీ ద్వారా, మీరు కట్టే పన్నుల ద్వారా అతని జీతం వెళ్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ అంశాలు కూడా మీరు పబ్లిక్ లో తీసుకెళ్ళాలి. ప్రతి అంశం తెలియపరచండి.